ఈ రోజు జరిగినటువంటి వర్క్ షాప్ గురించి మీరు దిశానిర్దేశం చేశారు బాబు గారు. ఏంటి సార్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇక్కడ నుంచి? కార్యాచరణ ఏముందండి, అంతా మాలాంటి వాళ్ళకి బాగా పనికొచ్చే సెషన్ ఇది. సీనియర్స్ అందరికీ ఎప్పుడు చేసేది, కానీ మాకు మాలాంటి ఫస్ట్ టైమర్స్ ఉన్నారు చాలామంది. చాలా పనికొచ్చే సెషన్. అంటే ఎలక్షనీరింగ్ ఎలా ఉండబోతుంది, ఏమేమి చూసుకోవాలి, ఏమేమి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే సివిజీ ల్యాబ్ పెట్టబడాలి, అన్ని మొత్తం క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. అందరికంటే చాలా ముందుగా మీరు కాన్స్టిట్యున్సీ ఫైనలైజ్ అయిన వ్యక్తి, మీరు చాలా ఎప్పటి నుంచి వర్క్ చేస్తా ఉన్నారు కదా, ఎలా ఉందండి మీ ప్రచార కార్యక్రమం భాగంగా మీకు వస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంది, ఎలా ఉండబోతుంది? అది నిజంగా అదృష్టమేనండి, ఎందుకంటే చాలా రోజుల నుంచి పనిచేసుకునే వర్క్ అవకాశం కూడా దొరికింది నాకు. లేకపోతే చాలా చాలా లేట్ అయ్యేది, కానీ ఇప్పటికీ బాగా టైం దొరికి బాగానే పని చేసుకుంటా ఉన్నాం. ఇంటింటికి తిరుగుతున్నా, ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 80% పైన అయిపోయింది. అవును, గ్రాఫ్ కూడా చెప్తాను. ప్రతిసారి 2 సార్లు వెళ్ళారు. చాలా రెగ్యులర్ గా జనాల్లో ఉంటున్నటువంటి లిస్ట్ లో చూస్తే మీది ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. థ్యాంక్ యూ అండి. రెగ్యులర్గా అంటే ప్రతిరోజు ఏ రోజు మిస్ అవ్వకుండా ఉంటమే గట్టిగా పనిచేస్తా ఉన్నాం. ఎలా ఉంది సార్, అందరినీ కలిపిపోయే ప్రయత్నం చేస్తున్నారు అంటే అందరూ కూడా సపోర్ట్ ఎలా? అందరూ నాయకులు సపోర్ట్ చేస్తా ఉన్నారండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రా వెంకటేశ్వరరావు కానీ, ఆయన అయితే దేవుడే నిజంగా. అలాగే పిన్నెల వెంకటేశ్వరరావు కానీ, బాబ్జీ కానీ, వీళ్ళు కానీ, శ్రీనివాసరావు కానీ, అలాగే అసలు జనసేన వాళ్ళైతే కనుక మేమందరం కలిసే తిరుగుతున్నాం. అసలు గతంలో ఉన్నటువంటి కొడాలనానికి ఊపు స్పీడ్ తగ్గిందని అనిపిస్తుంది. అది కొంచెం జోరికి కళ్ళం వేసినట్టు అనిపిస్తుందా సార్ మీకు? నైతికంగా ఒప్పుకోవచ్చా మనం? అతనికి అంత సీన్ లేదనేది ఎప్పుడు అర్థమైపోయిందండి అందరికీ. ప్రజల్లో బయటకు తిరగాలంటే భయం, జనాలు ఏమైనా క్వశ్చన్లు వేస్తారేమని భయం, ఏది అభివృద్ధిని అడుగుతారని భయం. ఇంకేం చేస్తాడు, ఇంట్లోనే పడుకుంటాడు. చివరిలో ఏదో డ్రామాలు వేద్దాం అనుకుంటాడు, డబ్బులు ఎక్కువిద్దాం అనుకుంటాడు, అంతకు మించి చేసేదే ఉండదు. చివరిగా ఒక ప్రశ్న అండి, నిన్న 25,000 కేజీల గంజాయి అనేది అసలు బహుశా దేశానికి ఊపిపోయే సంఘటన అండి. కనీసం సీఎం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నాడు. ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే భవిష్యత్తు, రాష్ట్ర యువత భవిష్యత్తు ఎటు వెళ్ళిపోతుంది, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు అసలు? అంటే ఇది ఎటు చూసినా కానీ వైసీపీ వాళ్ళ వైపే వేలెత్తి చూపిస్తూ ఉంది కదా. ఎక్కడ చూసినా కానీ దాన్ని నిమ్మకి నీరెత్తగా ఎలా ఉంటుంది, అదే కనుక దీన్ని మీరు ప్రచారాస్త్రంగా చేసుకోవచ్చు కదా గట్టిగా. ఇది క్లియర్గానే మా అందరికీ చెప్తా ఉన్నామండి. అందరికీ తెలుసు. ముందు ప్రజలే మాకు చెప్తా ఉన్నారు, గంజాయి అనేది వైసీపీ బ్రాండ్ నేమ్ అనేది అందరికీ అర్థమైపోయింది. సో దాంతో ఎక్కడ గంజాయి దొరికినా కానీ, ఎటు చూసినా కానీ వైసీపీ వాళ్ళకి లింక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఏం చేయవసరం లేదు. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ అండి.